జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల ఏర్వేత ముమ్మరంగా కొనసాగుతుంది. త్రాల్లో ఉగ్రవాదులు ఆసిఫ్ షేక్, ఆదిల్ హుస్సేన్ ఇళ్లను భద్రతా బలగాలు పేల్చివేశాయి. ఐఈడీ బాంబులతో ఉగ్రవాదుల ఇళ్లను పేల్చివేశారు. పహల్గామ్ ఉగ్రదాడిలో ఆసిఫ్ షేక్, ఆదిల్ హుస్సేన్ కీలక సూత్రధారులుగా ఉన్నారు. क्या ఇక పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రధాన సూత్రధారులుగా ఉన్నటువంటి ఇద్దరు ఇళ్లను కూడా భారత్ ఆర్మీ కూల్చివేసింది. ఆసిఫ్ షేక్ అలాగే ఆదిల్ హుస్సేన్ కీలక పాత్రధారులుగా ఉన్నారు. ఈ ఘటనలో వారి ఇళ్లను కూడా కూల్చివేశారు భారత్ బలగాలు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల ఏర్వేత ముమ్మరంగా కొనసాగుతుంది. త్రాల్లో ఉగ్రవాదులు ఆసిఫ్ షేక్, ఆదిల్ హుస్సేన్ ఇళ్లను భద్రతా బలగాలు పేల్చివేశాయి. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, పెహల్గాంలో 26 మందిని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులను ఊహా చిత్రాలను విడుదల చేసిన తర్వాత వాళ్ళను గుర్తించడం జరిగింది. దక్షిణ కాశ్మీర్కు చెందిన ఇద్దరు ఉగ్రవాదుల ఇండ్లను కూడా ఆర్మీ అధికారులు ఈరోజు కూల్చివేయడం జరిగింది. అయితే ప్రధానంగా ఆసిఫ్ షేక్ అదేవిధంగా ఆదిల్ దోకర్ ఇద్దరు ఇండ్లను కూడా ఆర్మీ అధికారులు కూల్చివేశారు. అయితే 2018లో వీళ్ళు పాకిస్తాన్కు వెళ్ళినట్టుగా కూడా గుర్తించారు. అక్కడే వాళ్ళు లష్కరే తోయిబాలో ట్రైనింగ్ తీసుకొని అక్కడ లష్కరే తోయిబా నుంచి మళ్ళీ టీఎస్ఎఫ్లోకి రావడము, వాళ్ళు రిటర్న్ వచ్చే టైంలో కూడా భారత్లోకి అక్రమంగా చొరబడ్డ సమయంలో నలుగురిని కూడా వెంట పెట్టుకొని వాళ్ళు భారత్లోకి ప్రవేశించినట్టుగా కూడా ఆర్మీ అధికారులు గుర్తించడం జరిగింది. ఈ 6 వ్యక్తులే ప్రస్తుతం ఈ యొక్క పెహల్గాంలో దాడికి పాల్పడ్డ వ్యక్తులకు అయితే గుర్తించడం జరిగింది. అయితే లష్కరే తోయిబా కూడా దీన్ని ధృవీకరించడం జరిగింది. ఈ దాడికి తామే పాల్పడ్డామంటూ కూడా ఒక అధికారిక ప్రకటన కూడా విడుదల చేశారు. అయితే కాశ్మీర్లో కూడా పూర్తిగా ఆర్మీ ప్రస్తుతం కూంబింగ్ ఆపరేషన్స్ కొనసాగిస్తుంది. ఎక్కడికక్కడ జల్లెడ పడుతున్న పరిస్థితి ఉంది. ఎవరైతే ఉగ్రవాదులకు సహకరిస్తారో వాళ్ళందరినీ కూడా దేశద్రోహులుగా పరిగణిస్తామంటూ కూడా ఇప్పటికే ఆర్మీ ప్రకటించడం జరిగింది. అస్సాంకు చెందిన ఒక ఎమ్మెల్యే పాకిస్తాన్కు మద్దతుగా పలికిన నేపథ్యంలో అస్సాం ప్రభుత్వం అతనిపైన రాజద్రోహం కేసు కూడా నమోదు చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా కూడా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా గొంతు వినిపిస్తున్న సమయంలో భారత్ పౌరులు ఎవరైనా సరే ఉగ్రవాదులకు సహకరిస్తే కనుక వాళ్ళ పైన కూడా కఠినమైన చర్యలు తీసుకుంటామనేది కూడా ప్రభుత్వాలు చెప్తున్న పరిస్థితి ఉంది. జమ్మూ కాశ్మీర్ అదేవిధంగా లైన్ ఆఫ్ కంట్రోల్ పూర్తిగా ఆర్మీ ఎప్పటికప్పుడు పహారా కాస్తున్న పరిస్థితి ఉంది. ఈ అనంతనాగ్ జిల్లాకు సంబంధించి అయితే పూర్తిగా అణువణువు కూడా ఇంకా కూంబింగ్ అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ చెక్ పోస్టులను ఏర్పాటు చేయడము, వచ్చిపోయే వ్యక్తులకు సంబంధించిన పూర్తి వివరాలను కూడా తీసుకున్న తర్వాతే వాళ్ళను లోపలికి కానీ బయటికి కానీ వదులుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఎక్కడికక్కడ ఇటు కాటన్ సెర్చ్లు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఏదైతే సానుభూతి పరులు ఉన్నారో ఇటు లష్కరే తోయిబాకు సంబంధించి కావచ్చు, టీఆర్ఎఫ్కు సంబంధించిన ఎవరైనా సానుభూతి పరులు ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళు ప్రభుత్వానికి కొంత సమాచారం ఇస్తే వాళ్ళను కూడా గోప్యంగా ఉంచుతామనేది కూడా చెప్తున్నారు. ఇప్పటికే ఈ దాడికి పాల్పడ్డ వ్యక్తులపైన 20 లక్షల వరకు కూడా రివార్డును ప్రకటించడం జరిగింది. వాళ్ళ ఊహా చిత్రాలను విడుదల చేయడం జరిగింది. వాళ్ళకు సంబంధించిన గాలింపు వేట అయితే కొనసాగుతుంది. కాశ్మీర్లో ఈరోజు ఆర్మీ చీఫ్ కూడా వెళ్తున్న నేపథ్యంలో అక్కడ అధికారులతోటి ఆయన ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. రానున్న రోజుల్లో ఎటువంటి వ్యూహాలను అవలంబించాల్సి ఉంటుంది. ఎందుకంటే నిన్న ప్రధాని మోదీ బీహార్లో చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇటు ఉగ్రవాదం పైన ఉక్కుపాదం మోపే పరిస్థితులు భారత్లో నెలకొన్న నేపథ్యంలో ఎటువంటి వ్యూహాలతోటి ముందుకు వెళ్ళాలి, ఇటు త్రివిధ దళాలకు సంబంధించిన వ్యూహాలతో పాటు ఇటు సాధారణ పౌరులను రక్షిస్తూ కాశ్మీర్లో ప్రశాంత వాతావరణం నెలకొల్పే దిశగా అయితే ప్రస్తుతం ప్రభుత్వం అడుగులు వేస్తుందని చెప్పొచ్చు. అటు కాశ్మీర్ ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి ఒక అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కేబినెట్లో కీలక అంశాలపైన వాళ్ళు చర్చించడం జరిగింది. మరి ఇటు ఉగ్రవాద ఏరివేతనే లక్ష్యంగా ప్రస్తుతం అయితే భారత ప్రభుత్వం ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది.
అంటే గోపి అఖిలపక్ష సమావేశంలో కూడా ఆల్ పార్టీ కూడా ఈ అంశంలో ఒక్కటైన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంటే మేము మద్దతు కూడా మీకు తెలుపుతున్నాం అనుకున్నాం ఆల్ పార్టీస్ నేను అఖిలపక్ష సమావేశంలో తీర్చుంది. మరోవైపు పాక్ కూడాను అంటే దుశ్చర్యలకు పాల్పడుతుంది. నిన్నటి నుంచి కాల్పులు జరపడం కావచ్చు, అలాగే సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేయడం కావచ్చు. ఇలాంటి తరుణంలో ఇంకా ఎలాంటి నిర్ణయాలు వచ్చే అవకాశం ఉంది? ఏదైతే ఆల్ పార్టీ మీటింగ్లో అన్ని పార్టీలు కూడా భారత ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకున్నా తాము సమర్థిస్తాము, భారత ప్రభుత్వం వెంటే ఉంటామనేది కూడా అన్ని పార్టీలు ముక్త కంఠంతో చెప్పిన పరిస్థితి అయితే ఉంది. భారతదేశంలో ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించడానికి ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టినా ప్రతి పార్టీ తమకు సహకరిస్తుందంటూ కూడా నిన్న ఆల్ పార్టీ మీటింగ్లో చెప్పడం జరిగింది. దీంతో పాటు కొన్ని సూచనలు కూడా చేయడం జరిగింది. రానున్న రోజుల్లో ఉగ్రవాదాన్ని భారత్లో లేకుండా చేసే విధంగా ఎటువంటి భద్రతను ఏర్పాటు చేయాలి, అదేవిధంగా పర్యాటక ప్రాంతాలలో ఎటువంటి భద్రతను పెంచాలన్న దానిపైన కూడా కొన్ని సూచనలు ప్రభుత్వానికి చేయడం జరిగింది. అదేవిధంగా దానికి సంబంధించి కూడా భారత ప్రభుత్వం కూడా కొంత సానుకూలంగా ఆల్ పార్టీస్ ఇచ్చిన సూచనలను కూడా కొంత తీసుకోవడం జరిగింది. అయితే ఈ పాకిస్తాన్కి సంబంధించిన అంశం కనుక చూసుకుంటే ఖచ్చితంగా వాళ్ళు భారత్ను కవ్వించే పరిస్థితులే క్రియేట్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఎల్ఓసి దగ్గర మొదట కాల్పులకు పాల్పడింది పాకిస్తానే. అయితే వాటికి సమర్థవంతంగా మాత్రం భారత్ ఆర్మీ తిప్పికొట్టే ప్రయత్నాలు అయితే చేయడం జరిగింది. ప్రస్తుతం ఎటువంటి ప్రాణ నష్టం ఎల్ఓసి వెంట జరగలేదనేది కూడా ఆర్మీ అధికారులు అయితే చెప్తున్నారు. ఇంకా కశ్మీర్ను ప్రశాంత వాతావరణంకి తీసుకొచ్చే విధంగా అన్ని ఏర్పాట్లు అయితే అధికారులు చేస్తున్న పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ గోపి.